కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల కవిత మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఎందుకంటే ఇటు కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన కల్వకుంట్ల కవిత పార్టీని వీడి బయటకు వచ్చింది. అయితే నిన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశంలో కూడా కవిత కన్నీటి పర్యంతమై ఏడుస్తూ నేను ఒక వ్యక్తిగా బయటికి పోతున్నాను, కానీ ఒక శక్తిగా తిరిగి వస్తానని కూడా నిన్న భావోద్వేగంతో మాట్లాడింది. నా రాజీనామాను కూడా ఆమోదించడానికి కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, జిల్లా పరిషత్ తాజా మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ శుక్రద్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. రండి అన్న ఒకసారి. నమస్తే. నమస్కారం. నిన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోర్న వినిపించింది. ఒక భావోద్వేగంతో కూడా మాట్లాడింది. అంటే చాలా మంది పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ, బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తులు కానీ ఆమె ఆస్తుల పంచాయతీ కారణంగానే బీఆర్ఎస్ నుంచి వీడి బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తుందని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే నిన్న శాసన మండలిలో మొత్తం ఆమె ఏం మాట్లాడిందంటే, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం పంచాయతీ. ఆత్మగౌరవం కోసం నేను బీఆర్ఎస్ పార్టీని వేడి వెళ్తున్నాను. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి ప్లస్ వాళ్ళిద్దరు కొడుకుల మీద ఒట్టేసి కూడా మాట్లాడింది. సో దీనిపై మీరు ఏం మాట్లాడబోతున్నారు? వాస్తవంగా చూసినట్లయితే కవిత గారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా తనకు ఒక ఆలోచనతోటి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఆకాంక్షకు అనుగుణంగా వారు ఒక జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా చాలా పనిచేశారు. మరి అటువంటి కవిత గారిని కూడా పార్టీ కూడా గౌరవించుకున్నది. వాస్తవంగా చెప్తే నిజామాబాద్ ఎంపీగా పనిచేసిండ్రు. ఆ తదనంతరం మళ్ళీ ఓటమి చెవి చూసిన తర్వాత ఎమ్మెల్సీ కూడా చేయడం జరిగింది పార్టీ నుంచి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి మొన్నటి వరకు మంచిగానే ఉండేది. మరి తన పట్ల వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉన్నది, మరి ఇంట్లో ఏం పరిస్థితులు ఏర్పడ్డాయి, అది వారికే తెలియాలి. మరి వాళ్ళ అన్నయ్య అయితే సొంత అన్నయ్య టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిన్న మాట్లాడుతూ కవిత గారు కూడా అన్నారు, ఏమన్నారంటే అసలు టిఆర్ఎస్ను తీసేయద్దు, బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, ఇది ఒక మన తెలంగాణ ఆకాంక్ష మీద ఏర్పడ్డటువంటి పార్టీ, ప్రజల మనసులో కూడా టిఆర్ఎస్ అనే ఉంటుంది, ఇది తప్ప అని అప్పుడు నేను ఖండించిన, దాన్ని మా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదని కూడా చెప్పింది. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి కూతురు, ఒకగానొక బిడ్డ. ఆమెకు నాకు తెలిసి నేను దగ్గరికి వెళ్ళి చూశాను. నేను టిఆర్ఎస్ పార్టీలో 23 సంవత్సరాలు పనిచేసిన, ఒక మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, కేసీఆర్ గారితో కూడా దగ్గర చూసిన, ఎన్నో డిస్కస్లో ఎన్నో సందర్భాల్లో కూడా వారిని చూడడం జరిగింది. అంటే నాకు తెలిసి కవిత గారికి ఒక ధైర్యం ఉందండి. ఏదన్నా విషయాన్ని తన దృష్టికి వస్తే మంచి మంచి అంటది, చెడు చెడే అంటది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టిఆర్ఎస్ మార్చి బీఆర్ఎస్ వద్దన్నదే కారణం అనుకుందాం. మరి అట్లాంటి ఒక ఇంటి ఆడబిడ్డ ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే, మనం ఎవరైనా ఈ తెలంగాణలో ఒక ఇంటి ఆడపడుచు ఉన్నట్లయితే ఆ ఆడబిడ్డను పండుగలకే కానీ, పబ్బాలకే కానీ, పెళ్లిళ్ళకే కానీ, ఒక కొత్త గృహం నిర్మించుకున్నా కానీ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంటి ఆడబిడ్డను గౌరవించుకుంటాం, ఇంటికి పిలుచుకుంటాం, సకల మర్యాదలు చేసి. ఎందుకంటే ఆడబిడ్డ కంట తడి పెట్టద్దు అంటారు కదా. వాస్తవం కూడా ఎక్కడ కానీ ప్రపంచంలో ఆడబిడ్డే. ఎందుకంటే వాళ్ళు బ్లెస్సింగ్ ఇవ్వాలంటారు, లేకపోతే 7 తరాల దాకా కూడా వాళ్ళ శాపం కలుగుతూ ఉంటారు. ఇది వాస్తవం కూడా. మన గత పెద్దలు కూడా చాలా సందర్భాల్లో, మా తాతలు కానీ, మా పెద్ద మనుషులు కానీ ఈ సందర్భంలో చెప్పేవాళ్ళు. మేము ముస్లిం అయినప్పటికీ కానీ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినాం కాబట్టి ఇవన్నీ మాకు కొద్దిగా అవగాహన ఉన్నాయి. అంటే ఇంకోటి, అంతకుముందు ఏముందంటే ఎద్దేడ్చిన ఏవసం, రైతేడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడదంట. అంటే కవిత ఆవేశంలో కూడా ఆవేదన ఉన్నది. అంటే తను ఇంత డిప్రెషన్ గురి అవడం, పార్టీ నుండి వెళ్ళిపోతున్నా, ఈ ఎమ్మెల్సీ పదవి కూడా నేను రిజైన్ పెడుతున్నా అంటే చాలా కారణాలు ఉంటాయి నాకు తెలిసి. పార్టీలో ఇంత అంతర్గతంగా కుమ్ములాట జరుగుతున్నా కూడా
మరి ఎందుకు అంటే కేసీఆర్ కు కూతురు అంటేనే చాలా ఇష్టం అని కూడా చాలా మంది చెప్తుంటారు. సో ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ఎందుకు స్పందించలేకపోతుండ్రు? కారణం ఏంటి? వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ కున్న ధైర్యం, ఆలోచన, ఆ మాట సరళి కవితకున్నది, కేటీఆర్ కు లేదు. నేనంట కేటీఆర్ కారణంగానే ఈ రోజు పార్టీ భ్రష్టు పట్టిపోయింది. కేటీఆర్ అసలు రాజకీయ నాయకుడే కాదు, తండ్రి చాటు పిల్లల లెక్క వచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, ఇంత మంత్రి చేసిండు, చదువుకున్నాడు అనుకున్నాం. కానీ ఆ చదువుకున్న జ్ఞానం కూడా లేదు ఆయన. సొంత చెల్లెను ఏడిపిస్తారండి ఎవరన్నా? నేను ఇందాక చెప్పినట్టు సరే, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డలాగా చూసుకోవాలి. ఈ ఆస్తుల పంపకం ఇస్తే ఇవ్వు, నీ దగ్గర ఉంటే, నీ దగ్గర లేవు, డబ్బులు ఉన్నాయి. అసలు మీరు ఉద్యమ సమయంలో చాలా మంది చెప్తుండ్రు ఖర్చులకు అడుక్కునే వాళ్ళట కేసీఆర్. వీళ్ళు డీజిల్కు, పెట్రోల్కు, భోజనాలకు అడుక్కునే వాళ్ళు. 1000 కోట్ల ఆస్తులు మీకు అసలు ఎక్కడి నుండి వచ్చినాయి? అంటే ఇప్పుడు అంటే ఈమె ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవంతో బయటికి వస్తా అని కవిత మాట్లాడుతుంది. సరే, కవితను ఆ పార్టీలో అంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ అనాలే, ఎవరు కూడా విమర్శించేంత ధైర్యం కూడా చేయరు ఆమెను. సో అలాంటప్పుడు ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవంతో వచ్చిన అని చెప్తున్న ఆమె ఇంకెవరు అంత అది చేసినట్టు? సరే, తనే ఇంప్రెషన్ అయింది అనుకుందాం. వాస్తవంగా కేసీఆర్ కు కవిత అంటే ఇష్టమే అనుకుందాం, ఎంతైనా కూతురు కదా. వాస్తవంగా తన ఆవేదన లోపల అర్థం ఉన్నది. అది ఏంటంటే ఆమెకు ఆలోచన లేని పనిచేయదు. అది ఆవేశం కూడా కాదు, ఆవేదనతో వచ్చినటువంటి కోపం. అది కోపమా, ఆవేదన, ఇంకేదైనా బాధనా, ఏదైనా అనుకోవచ్చు మనం. వాస్తవంగా చెప్పాలంటే ఆమె చేసిన పని, పార్టీకి సేవ చేసినటువంటిది కానీ ఇదంతా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కుమ్ములాట లేదు. ఇది ఆస్తి పంపకం కూడా ఉంటుంది దాంట్లో. కారణం ఆస్తులు కూడా ఉన్నాయి అట్లా. సరే, ఎందుకంటే ఇప్పుడు ఏ తండ్రికైనా నా తర్వాత నా కొడుకే రాజు కావాలన్నట్టు ఉంటుంది. కానీ తల్లిని ఇప్పుడు కవిత గారిని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఆ యొక్క అదేమంటారు స్వార్థం ఉన్నది దీంట్లో. స్వార్థం ఉండే ఎవరు కూడా కౌంటర్లు ఇస్తలేరు. మీరు అన్నట్టు కౌంటర్ ఎందుకు ఇయ్యారంటే కేసీఆర్ ముందు మాట్లాడడానికి సాహసించారు. కేసీఆర్ పంతా విధానం ఎట్లుంటుంది అంటే, నేను చూసినప్పుడు ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే ఇవాళ చేసింది రేపు ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది. అది పోయింది, అది దాటిపోయింది. కానీ కొడుకును నా తర్వాత రాజును చేయాలన్నట్టుగా భావించుకుంటుండు. కానీ తప్పది, అది కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలే దేవుళ్ళు. ఒక తెలివికల్లోడు గొప్పోడు ఎవడైనా కానీ రాజు కావచ్చు. రాజు కాదు, ముఖ్యమంత్రి అనుకుంటుండు. ముఖ్యమంత్రి రాజు అనుకుంటున్నావు. వాస్తవంగా చెప్తే ఇప్పుడు మనం నిజామాబాదు ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానమంత్రి మోదీ ఒకటి నిజామాబాద్ మీటింగ్లో మాట్లాడాడు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చి మోకరిల్లిండు, నా తర్వాత నా కొడుకును సీఎం చేయండి అని అడిగినప్పుడు మోదీ నోటితోటి విన్న మాట ఇది. ఏం చంద్రశేఖరరావు గారు, ఇది ఏమన్నా రాజరిక వ్యవస్థనా, ప్రజాస్వామ్య వ్యవస్థ, నీ కొడుకును సీఎం చేయడానికి అని చెప్పడం జరిగింది. అది చెప్పినా కూడా ఒక దేశ ప్రధాని కూడా ఆయన నోటి మాట చెప్పినా కూడా కేసీఆర్ కు ఎంతైనా కొడుకు మీద ఉంది. కానీ దీన్ని బట్టి చూస్తే బిడ్డ మీద లేదనిపిస్తుంది. అసలు వాస్తవంగా బిడ్డే స్ట్రాంగ్. కేసీఆర్ గారు కూడా గమనించుకోవాలి. కేసీఆర్ కూడా తెలిసి కూడా నోరు విప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అంటే కేసీఆర్ కున్న నాలెడ్జ్, ఆ ధైర్యం, అటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజు కవిత లోపట ఉన్నది. ఆమె ఈ నడుం కట్టింది బయటకు వచ్చి నిండు మండలి సభలో, పెద్దల సభలో నేను ఒక వ్యక్తిగా వెళ్తున్నా, ఈ రోజు ఒక శక్తిగా తిరిగి వస్తున్నది. ఆ మాటలో ధైర్యం తొనకకుండా చెప్పడం చూడండి, ఎంత సాహసం, ఎంత గుండె ఉండాలి. ఆమెకున్నది ఆలోచన, లేనిది చెప్పది. నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. దీన్ని ఏంటంటే తమిళనాట జరిగింది. జయలలితకు నాటి కాలంలో నిండి అసెంబ్లీలో జుట్టుబట్టి ఆమెను అవమానం గురి చేసిండు. అక్కడ నేను ఈ జుట్టు ముడివేను, వచ్చి మళ్ళా ఇక్కడ సీఎంగానే అడుగు పెడతా అన్నది ఆ శపథం చేసింది జయలలిత గారు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి గారు. నాకైతే అదే విషయం గుర్తుకొచ్చింది. అలాగనే చేస్తుంది అనుకుంటున్నా. కవిత లోపల దమ్ము, ధైర్యం ఉన్నది. అంటే మామూలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల, జగన్ మధ్య కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఆమె కూడా పార్టీ పెట్టింది, మళ్ళా కలిసిపోయింది కాంగ్రెస్ లో. సో అదే సీన్ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా రిపీట్ అయింది అంటారా? లేకపోతే జాగృతి పేరుతో ఒక పార్టీ పెట్టి ఆమె సక్సెస్ అవుతుందని అనుకుంటారా మీరు? వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఇక్కడికి మనకు చాలా తేడా ఉంటుంది. మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణకి ఏంటంటే ఇది నిజాం ఏరియా, నిజాం పరిపాలన ఉండే. ఇక్కడ ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది మనకు. ఆంధ్రాలో అట్లా కాదు. అక్కడ కూడా ఆస్తి పంపకాల ద్వారానే
అన్న చెల్లె గొడవలైనా అని మనం పలు వార్తలు చదివినాం, అది వాస్తవం కూడా కావచ్చు. ఆమె పార్టీ పెట్టిందా కాంగ్రెస్ పార్టీ కింద, తదనంతరం జరిగిపోయింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆమె కవిత గారు ఆల్రెడీ ఆమె ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. తనకు తెలంగాణ పట్ల అవగాహన ఉన్నది, తెలంగాణ ప్రజల సమస్య పట్ల అవగాహన ఉన్నది. తను ఒక మాట చెప్పింది కూడా, ఏంటిది, నేను కూడా తప్పు చేసిన విత్ ఇన్ ద పార్టీలో ఉండి తెలంగాణలో అప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేదు, వాళ్ళ ఉసురు కూడా తలుపుతుంది అన్నట్టు అదైపోయింది. ఇప్పుడు ఆ ఉసురు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఉసురు తలిగింది, దోపిడీ చేసిర్రు, ఎవరిని పట్టించుకోలేదు, అన్ని రకాల వ్యక్తులు శక్తులుగా పనిచేసినాం, అయినప్పటికీ కానీ ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా సొంత ఆడబిడ్డది ఉసురు తలుగుతుంది వాళ్ళకు. అంటే ఇన్నేళ్ళు 10 సంవత్సరాలు పదవులు అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పార్టీ మీద వ్యతిరేకత మాట్లాడుకుంటే, అంటే మనిషికి, ఒక వ్యక్తికి ఏదైనా ఎప్పుడు కానీ పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీకి వ్యవస్థ ఉంటుంది, అధ్యక్షుడు ఉంటాడు, ఒక స్ట్రాటజికల్ గా వెళ్తాం. అప్పుడు ఏం మాట్లాడలేని సందర్భం కూడా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. అంటే కొందరు రియలైజ్ అవుతారు, తనకు ఉన్నటువంటి ఆస్తుల పంపకమా, తండ్రితోటి విభేదాల, అన్నతోటి విభేదాల, ఇంకో ఆయనతోటి విభేదాల అని అనుకున్నప్పుడు ఎవరికైనా కానీ కొంత సమయం ఉంటుంది. తాకతగానే బొడుసు రాదు అంటారు చూడండి, తనకు తాకింది అనుకుందాం. ఇప్పుడు ఆమె రియలైజ్ అయిపోయింది, ఆమె తెలిసి వచ్చింది. ఇప్పటికైనా పర్వాలేదు, సంతోషం. నువ్వన్నా ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమకారులను కాపాడుతా, ఒక తెలంగాణ పట్ల నేను ఒక శక్తిగా, ఒక మహాశక్తిగా, మహాకాళిగా నిలబడతా అని నువ్వైతే ఎప్పుడైతే శపథం చేసినావో నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా ఈ వేదికగా నుండి. కానీ వాస్తవంగా మహిళ చైతన్యం రావాల్సింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే తను ఒక ఎంపీగా చేసింది, జాగృతి సంస్థ నడిపించింది, ఎమ్మెల్సీగా పనిచేసింది, ఇప్పుడు 3 సంవత్సరాలు అనుకుంటా దాదాపుగా. అంతకుమించి తెలంగాణ ఉద్యమంలో దగ్గరుండి అందరితోటి కలివిడిగా ఉండి సమస్యల పట్ల అవగాహన ఉన్నది తనకు. పోతే రాజకీయ వ్యవస్థ కూడా తనకు అవగాహన తెచ్చుకున్నది, లేనిది అంత ధైర్యంగా ఎవరు చెప్పలేరు. వాస్తవంగా తనకు ఒక అవగాహన ఉండే ఆ మాట శపథం చేసి ఉంటది, అది చేస్తుంది కూడా అని నమ్మకం ఉంది. అంటే మీరు 23 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశారు కదా, సో మీరు ఆ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ లోకి రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం అంటే అప్పుడు 2001లో డే 1 నుంచి నేను పార్టీలో పనిచేశాను. చాలా పదవుల్లో చాలా పనిచేసిన, ఒక మైనార్టీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కరీంనగర్ను. తర్వాత 2009 నుంచి 12 వరకు ఈటల రాజేందర్ గారి జిల్లా అధ్యక్షతన జనరల్ సెక్రటరీగా పనిచేసిన మెయిన్ బాడీలో. 12 నుంచి 18 వరకు మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. ఇంత కమిటెడ్గా, డెడికేటెడ్గా మేము పనిచేసినా కానీ నాలాంటి వాళ్లకు సరి అయిన న్యాయం జరగలేదు వాస్తవంగా. ఎందుకంటే ఒక తెలంగాణ ఆకాంక్ష, మేము చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాలు లేవు. అప్పటికి తెలంగాణ వ్యవస్థ వేరు, ఆంధ్ర దానికి కంపేర్ చేసినప్పుడు ఇదంతా నీళ్లు, నిధులు, నియామకాలు అని ఒక స్లోగన్ తీసుకున్నారు. అప్పటికి కేసీఆర్ కరెక్ట్గానే ఉండే, అప్పటికి కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం అందరికీ నచ్చింది, అందుకే సకల జనులు పార్టిసిపేట్ అయ్యారు. విద్యార్థి లోకం, యువత, అన్ని కుల, వర్గ, మత, అందరికీ వర్గాలకు అతీతంగా కలిసి పోరాటం చేసినాం. అంటే నా విషయానికి వచ్చేస్తే నేను ఒక జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా పనిచేశాను. చేసిన సందర్భంలో కూడా నేను సాటిస్ఫై కాలేదు దానికి. అంటే ఇప్పుడు పార్టీ లోపల కూడా ఏం జరిగిందంటే ఆ ఎమ్మెల్యేలకు ఫ్రీ సేవ ఇచ్చేసారు. అంతకుముందు లేని వ్యవస్థను తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఒక పదవిని అమ్ముకోవడానికి బేరాలు చేయడం, డబ్బులు పెట్టి మాలాంటి వాళ్ళని కొనుక్కోవడం. మేము ఉద్యోగంలో పనిచేసి ఒక రాష్ట్ర స్థాయిగా పనిచేసినోండి మేమేంటని వెచ్చించి డబ్బులు పెట్టుకొచ్చి 23 సంవత్సరాలు అంటే నేను ఒక బిజినెస్ పెట్టుకున్నా, ఒక ఫారెన్ పోయినా, ఇంకొక వ్యవస్థ నడిపించుకున్నా ఎంత డబ్బు సంపాదించుకోవాలని వాళ్ళని, ఎంత ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్ళు. ఇప్పటి కూడా మేము ఎట్లున్నామో గట్లే ఉన్నాం. మా సొంత శక్తితోటి, మా సొంత తెలివితోటి, మేము మా తెలివితోటి, మా నాలెడ్జ్తోటే మేము ఇంత గుర్తింపు తెప్పించుకున్నాము. కానీ పార్టీ మాకు చేసింది ఏం లేదు. నాలాంటి వాళ్ళు వేల మందిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. చాలా మంది ఉద్యమకారులకు ఏ పొజిషన్ లేక, వాళ్లకు కనీస పని లేక, చదువుకున్నోళ్ళు, మామూలుగా పనిచేసిన వాళ్ళకు కూడా అట్లాంటిది ఎవ్వరికి కూడా అంత నారాజుగా ఉన్నారు. వాళ్ళ ఉసురు తలిగింది, ఈరోజు ఇంకా కూడా తలుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నాకు మనసు విరిగింది. నేను పూర్వం 2001 ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్ లో పనిచేశాను, సేవాదాల్ విభాగంలో రాజకీయ శిక్షణ తీసుకోవడం జరిగింది. దెన్ ఆఫ్టర్ అప్పుడు టీడీపీ పాలన ఉండే. 2001లో మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాకముందు
95 నుంచి 2004 వరకు. ఆ మధ్య కాలంలో 2001లో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కానీ మాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ సత్యగౌడ్ ఉన్నప్పటికీ కానీ చొప్పదండి నియోజకవర్గం ఒక తెలంగాణ ఆకాంక్ష మీద నేనేం చేయడం జరిగిందంటే ఆ పార్టీలో చేరిన 2004లో. బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత పోరు కాంగ్రెస్ లో లేదంటారా? కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఎక్కడ ఉన్నదండి, ఎక్కడ కనబడతలేదు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సరి అయిన నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆలోచన కొద్దీ ఒక యంగ్ అండ్ డైనామిక్ తనకు ఏం పని చేయాలి, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఏం వెలుగబొట్టిండ్రు అన్నది మీద తనకు అవగాహన ఉన్నది. అంతకుముందు 10 సంవత్సరాల కింద ఏమున్నది, కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ లేనిది ఎక్కడ బతికినాం? అంటే 75 సంవత్సరాల ఆ భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది కదా ఈ రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కదా మనం. మా అంటే ఒక 10-15 సంవత్సరాలు టీడీపీ పాలన చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపించి ముందుకొస్తే ఆ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నెగిటివ్ వస్తుందా? కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఎప్పుడు రాదు. తన పని తను చేసుకుంటది. అది బీఆర్ఎస్కే ఎఫెక్ట్ అవుతుంది తప్పించి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీసమెత్తు కూడా ఏం కాదు. వాస్తవంగా ఈ రోజు బలంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా. మేధావి వర్గం ఉన్నది, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెంబడి అందరు కలిసికట్టుగా ఒక శక్తిగా ఉన్నారు. ఎక్కడ కూడా గింత కూడా విభేద భావాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాదు, నేషనల్ పార్టీ. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ఉంటుంది, ఆ పద్ధతిగా పోవాల్సి ఉంటుంది. సీఎం గారు కూడా కమిటెడ్ గా ఉన్నారు. చూడండి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత తప్పిదం జరిగిపోయింది. నిన్న కవిత గారు మండలిలో చెప్పినట్టు 1,80,000 కోట్లకు పెంచేసారు. దాన్ని ఏంది మేడిగడ్డ అన్నారం సుందేలి నుంచి డైరెక్ట్ తీసుకొచ్చేది శ్రీపాద ఎల్లంపల్లిలకు. దాన్ని డైవర్ట్ చేసేసి అనవసరంగా బడ్జెట్ పెంచుకొని డబ్బులన్నీ వృధా చేసిపోయారేసి అది రాష్ట్రం మీద భారం పడేటట్టు చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా ఇట్లాంటి ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మనం తెలంగాణ ఆకాంక్ష ఉండే, తెలంగాణ రాకముందు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి ఎంతో బాగా మనం ఎంత వెనుకబడి ఉంటుంది. కాలడ్డం పెడితే కాలువ నిండా నీళ్లు పోతాయి గుంటూరు జిల్లాకి. ఇప్పటికీ నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడవ కాలువ అని ఉంటుంది. వాళ్ళ కుడిది ఇట్లా తలుపులు లేస్తే నీళ్ళు తన్నుకి వెళ్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కాళేశ్వరమా కూలేశ్వరమా అది కట్టినావు, సర్వనాశనం చేసిర్రు, డబ్బునంతా దోచుకున్నారు, విదేశాల్లో పెట్టుకున్నారు. కనీసం ఉద్యమకారులను గౌరవించుకోలేదు. అందరికీ ఉసురు మాత్రం తప్పకుండా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి. కవిత ఉసురు ఇంకా అంతకంటే ఎక్కువ జరుగుతుంది సందర్భంగా చెప్తున్నా. ఓకే, రైట్. సో చూసారా, మొత్తానికైతే ఇది పరిస్థితి. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాల వల్లనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ వీడి బయటికి వచ్చింది. ఆమె అసెంబ్లీలో శాసనమండలిలో కూడా ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను, ఒక శక్తిగా తిరిగి వస్తానని కూడా చెప్తుంది. అయితే ఆమె ఒక పార్టీ పెట్టినా కూడా పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నష్టం ఉండదని కూడా తాజా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ షుక్రుద్దీన్ అంటున్నారు.